వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయం గ్రంథపారాయణ క్రమంగా 24వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. ఈ 23వ అధ్యాయ పరంగా విభీషణుడు శ్రీరాముని శరణు వేడటం, తర్వాత సేతుబంధనం గురించి, తర్వాత చివరి అంశంగా ఆ అధ్యాయంలో మనం రావణుడు గోపురంపై ఉన్న 16వ అంతస్తుకి ఎక్కి అక్కడి నుంచి దూరాన ఉన్నటువంటి రామలక్ష్మణులను, తర్వాత వానర సైన్యాన్ని చూస్తూ ఉంటే విభీషణుడు అట్లా రావణాసురుడు మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి సంకేతం ఈ యొక్క వీరందరికీ ఇచ్చినప్పుడు లక్ష్మణుడు ఆవేశంతో అర్ధచంద్రాకృతి బాణాన్ని వేయడం, తద్వారా రావణాసురుని యొక్క 10 కిరీటాలు కూడా నేల కొరగటం, ఛత్రాలు భగ్నం కావడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అంతేకాక రావణాసురుడు అవన్నీ అనుకోని ఆ హఠాత్ పరిణామానికి ఎంతో చింతాక్రాంతుడవుతాడు, దుఃఖతప్తుడై ఆలోచనలో పడతాడు దశకంధరుడు అని అంతవరకు తెలుసుకున్నాం. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సముద్రం లోతు తెలుసుకోవచ్చునేమో, ఆకాశాన్ని కొలవవచ్చునేమో, కానీ అగాధమైన రామకథను కూలంకషంగా తెలుసుకోవటం ఎవరికైనా సాధ్యమా? ప్రయత్నించి గాలినంతా పోగు చేసి మూట కట్టవచ్చునేమో, కానీ రఘుపతి చరణాలను వర్ణించనలవి కాదు. సర్పకుల భూషణుడు, సహస్రవదనుడైన వాసుకి వేదాలు కూడా ఈ విషయంలో నేతి నేతి అంటూ మౌనం వహించాయి. రఘువీరుని గుణాలనే సరోవరాన్ని సంరక్షించే రాజహంసలైన వ్యాస వాల్మీకుల ప్రజ్ఞాపాఠవాల ముందు బ్రహ్మాండాలన్నీ తలవంచవలసిందే. వారికి కూడా అపారమైన రాఘవుని గుణాలను వర్ణించనలవి కాలేదు. అటువంటప్పుడు పామరులైన మానవ శలభాలకు ఆ గుణాంబరుని వర్ణించతరమా? అయినప్పటికీ అభిమానాన్ని వదిలి రఘుపతి గుణాలను కీర్తించాలి. గంగా తీరంలో ఎవడైనా దప్పికతో మూర్ఛపోతాడా? అలా సీతావల్లభుని గుణాలను యథాశక్తి గానం చేసేవాడికి అలుపు ఉండదు. సాయిరాం. తదుపరి అంశం సీత వద్ద రావణుని మాయోపాయం. పూర్వ అధ్యాయాన్ని అనుసరించి రఘువీరుడు త్రికూట పర్వతానికి విచ్చేశాడు. ఈ అధ్యాయంలో వాగ్దేవి అతి జాగ్రత్తగా యుద్ధకాండ పేటిక తెరిచింది. అందులోని అమూల్యమైన సాహిత్య రత్నాలను పండితులే గ్రహించగలరు. మనం 23వ అధ్యాయంతో సుందరకాండ పూర్తి చేసుకున్నామమ్మా. నేటి నుండి యుద్ధకాండ ఆరంభమైంది. రావణుని 10 ఛత్రాలను సౌమిత్రి ఛేదించినాడు. దాంతో ఘోరావమానం పాలై దశముఖుడు ప్రధానులందరితో కలిసి సమాలోచన జరిపాడు. నాకు 2 సమస్యలు ఉన్నాయి, ఎలా సాధించాలో తెలియడం లేదు. 1 రామలక్ష్మణులను సంహరించడం,
రెండవది జానకీదేవిని వశపరుచుకోవడం. ఈ రెండూ తప్ప నాకు వేరే కోరిక లేదు అన్నాడు లంకానాథుడు. బదులుగా వజ్రదంష్ట్రుడు, సీతకు ఎందుకంత గౌరవం ఇస్తున్నారు? బలాత్కరించి మీ కోరిక పూర్తి చేసుకోవలసింది అని సలహా ఇచ్చాడు. బదులుగా దశకంధరుడు, నాకు విరించి శాపం ఉన్నది. పరస్త్రీని బలాత్కరిస్తే నా శరీరం 100 ముక్కలవుతుంది. సింహానికి కళ్ళు పీకినట్టు, పులికి ముందు కాళ్ళు నరికివేసినట్లు, పాములకు గారడీవాడు కోరలు తీసి దీనుని చేసినట్లు అయింది నా పరిస్థితి. అరణ్యంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏనుగు. కాని సింహాన్ని చూడగానే దానికి మరణభీతి కలిగినట్లు శాపవశాన నేను పూర్తిగా బలహీనుడనయ్యాను. రాఘవునిపై మనస్సు విరిగి జానకి తనంతట తానే నా మీద మరలుకొనేలా ఏదైనా చేతనైతే చేయండి అని అడిగాడు. వెంటనే కపట విద్యా ప్రవీణుడైన ప్రధాని విద్వజ్జిహ్వుడు, నేను నకిలీ రాఘవుని శిరస్సును, కోదండాన్ని సృష్టిస్తాను. వాటిని చూస్తే అవి కల్పితాలని లేసమాత్రం కూడా సీతకు అనుమానం రాదు అనగా లంకాధిపతి అమితానందపడినాడు. మద్యపానాన్ని సేవించేవానికి దారిలో తాటి చెట్ల వనం కనపడినట్లు, స్త్రీలోలునికి స్త్రీల రాజ్యం ప్రాప్తించినట్లు, అనుకోకుండా కుక్కకు కక్కిన కూడు దొరికినట్లు, నిమ్మతోపు కనపడగానే కాకి అమితానందపడినట్లు, లంకేశుడు విద్వజ్జిహ్మునితో, మాలో నీవే బృహస్పతివి, నీ చాతుర్యం తర్కింపనసాధ్యం. నీవు వెంటనే శిరస్సు ధనస్సు గైకొని అశోకవనానికి రావలసింది అంటూ రావణుడు కపట విద్యా ప్రవీణుడైన విద్వజ్జిహ్ముని వస్త్రాభరణాలతో గౌరవించాడు. పిమ్మట లంకానాథుడు అశోకవనం ప్రవేశించి అక్కడ అధోవదనయ్యున్న జగన్మాత అయిన మైథిలిని చూచాడు. తల వంచు కూర్చున్న సీతాదేవిని చూశాడు అన్నట్లుగా. కమలం దగ్గర ఏనుగులా, లేడి ప్రక్కన పులిలా సీత ఎదుట రావణుడు నిలబడి, ఓ జానకి, నేను అమంగళం పలుకుతున్నాను. నీ ధైర్యమంతా నిష్ప్రయోజనమైంది. ఓ జానకి, నీ పతి మరణించినాడు. నీవు నన్ను వరిస్తే మండోదరి సేవిస్తుంది. నీ ఆజ్ఞలో లంకానగరం చెరిస్తుంది. మొదట ఈ సంగతి విను. సాగరానికి సేతువును నిర్మించి త్రికూట పర్వతం వద్దకు అందరూ వచ్చారు. అప్పుడు మా ప్రధాని ప్రహస్తుడు నిమిషంలో సేనా సమేతంగా వెళ్ళి రామలక్ష్మణులు నిద్రిస్తూ ఉండగా వారిని వెన్నుపోటు పొడిచాడు. నీ భర్త శిరస్సును ప్రహస్తుడు ఛేదించాడు. మొండెం త్రికూట పర్వతం వద్ద పడి ఉంది. లక్ష్మణుని చంపబోతే అయోధ్యకు పారిపోయాడు. మా సహోదరుడు విభీషణుడు కూడా అక్కడే పడున్నాడు. సుగ్రీవునికి అంగదునికి కూడా శిరచ్ఛేదం చేశారు. జాంబవంతుని మైందుని మోకాళ్ల వరకు ఖండించారు. నల నీల ఆంజనేయులను నిద్రిస్తూ ఉండగానే చూర్ణం చేశారు. మిగతా వానర సైన్యాన్నంతా రాక్షసులందరూ మింగేశారు. సేతువును సమూలంగా ధ్వంసం చేశారు. ఇహ వానరులు ఎక్కడికి పోతారు? రక్తం వరదలా ప్రవహించి సముద్రంలో కలిసిపోతున్నది. ఇదంతా నీ మనస్సుకు అసత్యంగా తోస్తున్నదేమో అంటూ ఉండగానే విద్వజ్జిహ్వుడు శిరస్సుతో సహా వెంటనే ప్రత్యక్షమైనాడు. అతడు ధనస్సు, శిరస్సు సీతాదేవి ముందు ఉంచాడు. చామన ఛాయతో, కిరీట కుండలాలతో విరాజిల్లుతూ రాజసం ముట్టిపడే రాముని ముఖబింబం రక్తంతో నిండి ఉంది. సరళమైన ముక్కు, మెరిసే దంతాలు, తలపై వెంట్రుకలు, చెవుల వరకు ఉన్న విశాల నయనాలు అన్నీ రక్తసిక్తమై ఉన్నాయి. ఇది చూచి జానకి మూర్ఛపోయి నేల మీద పడింది. ఆమె అగ్నిలో పడిన కమలం వలె కమిలిపోయింది. ఆమె మూర్ఛ నుండి లేచి సర్దుకుని శిరిణ కమలాన్ని హృదయానికి హత్తుకుని విపరీతంగా శోకించింది. ఆహా! ముల్లోకాలకు భర్తయైన రాముని రాణి ఆ క్షణంలో శోక సముద్రంలో మునిగిపోయింది. ఆమె కన్నీటికి భూమి కూడా తడిసిపోయింది. కవి యొక్క వాణి కూడా మూగబోయింది. సాయిరాం.
రాజీవాక్ష, రఘునందన, స్మరారిమిత్ర, జగన్మోహన, అనంత గుణ సంపన్న, ఎందుకయ్యా అలా చేశావు? 14 ఏళ్ల పర్యంతం రఘువీర నీవు అరణ్యాలలో శ్రమించావు. కోమలమైన నీ పాదాలలో సూటిగా ఉన్న రాళ్ళు దిగబడినాయి. నా కారణంగా అరణ్యంలో ఎంతో శ్రమించావు. హే సీత అంటూ చెట్లను రాళ్లను హృదయానికి హత్తుకొని ఉద్ధరించావు. నా కారణంగానే వాలి సంహరించబడినాడు. సూర్యసుతుడు మిత్రుడైనాడు. హనుమంతుడు నన్ను వెదగడానికి పంపబడ్డాడు. సాగరంలో సేతుబంధన జరిగింది. త్వరగా త్రికూటాచలానికి వచ్చి త్రుటిలో శత్రువుకు అపారమైన కీర్తిని కలిగించావు. నన్నీ భవసాగరంలో పడద్రోసి ఎందుకు అవతారాన్ని చాలించినావు? రవికులావతంసుడైన దశరథుని కోడలు అయోధ్యాధీశుని ధర్మపత్ని అయిన నన్ను విడిపించుటకు ఇహ ఎవరు వస్తారు? నేను పరదేశంలో దీనావస్థలో ఉన్నాను. రఘువీరా, నేను ఎవరిని శరణుజొచ్చేది? సూర్యవంశానికే దీని వలన కళంకం ఏర్పడింది. వాల్మీకి మహర్షి వ్రాసిన భవిష్యత్తు అంతా తారుమారైంది. జంబుకం వెళ్లి పంచాననాన్ని చంపడం ఎంత విడ్డూరం! మేకకాళ్ల గుర్తులు పడిన చోటులో నిలిచిన నీటిలో సింహం జారిపడడం ఎలా సంభవం? ఎలుక నోట్లో సింహం ఇరుక్కొనడం, కర్పూరపు బొమ్మ బడబానలాన్ని మృంగివేయడం, జగద్రక్షకుడు జగత్తుకే కాలుడైన వానిని భూతాలు మృంగడం, దోమధాటికి కనకాద్రి నేలకూలడం, నకలన్నీ కలిసి ఐరావతాన్ని కట్టివేయడం, మిణుగురు పురుగు ప్రకాశంలో బ్రహ్మాండమంతా వెలిగిపోవడం, చీమ కడుపులో సింహం తలదాచుకొనడం, ఈగ రెక్కపోటుకు ఆదిశేషువు భయభ్రాంతుడవడం, చిత్రంలో ఉన్న పాము అకస్మాత్తుగా గరుడుని మృంగివేయడం, ఇవన్నీ ఎలా సంభవాలో? రాక్షసులు రఘునాథుని గెలవటం కూడా అటువంటిదే. కర్మగతి చాలా అనూహ్యమైనది. ఎటువంటి అనర్థం సంభవించింది? ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడు రాముని వదిలిపెట్టి ఎలా వెళ్ళినాడు? అతడు అయోధ్యకు వెళ్లి భరతునితో ఏం చెప్పగలడు? ఈ వార్త విన్న వెంటనే కౌసల్య ప్రాణత్యాగం చేస్తుంది. కైకేయి ఎంతో ఆనందించి వెంటనే సూర్యవంశాన్ని దూషిస్తుంది. తన మూర్ఖత్వంతో వంశాన్ని ముక్కలు చేసింది. అలా సీత శోకించి ముఖముపై చేతులడ్డు పెట్టుకుని కన్నీరు కార్చగా నేలంతా తడిసిపోయింది. సీత దశముఖునితో, విధిని ఎవ్వరూ తప్పించలేరు. మీరు నాకు మిథిలానాథుడైన నా తండ్రితో సమానం. పుట్టింటి పక్షాన నాకు చితి పేర్పించవలసింది. నేను శిరస్సుతో సహా అగ్నిప్రవేశం చేస్తాను అన్నది. ఇంత జరిగినా సీతా సాధ్వి సత్వగుణాన్ని విడువలేదు అని తెలుసుకుని రావణుడు జిడ్డుగారే ముఖంతో అక్కడి నుండి సభకు వెళ్ళాడు. ఆహా. రావణుడు నిష్క్రమించిన తరువాత జానకి శోకార్ణవంలో మునిగిపోయింది. ఆ సమయానికి విభీషణుని రాణి సరమ రహస్యంగా అక్కడికి వచ్చింది. ఆమె జానకి దర్శనం చేసుకుని లంకలో అనుక్షణం జరిగే సంగతులన్నీ వివరించింది. రఘుపతి హితవు కొరకు విభీషణుడు పాటుపడ్డట్టు సీతాదేవి వద్దకు సరమ వచ్చి ఓదార్చింది. నానా రూపాలు ధరించి రాక్షసులు ఏ విధంగా కుటిల విద్యలు ప్రదర్శిస్తారో పూసగుచ్చినట్టు జానకి చెవిన వేసింది. అమ్మా, ఎందుకు వ్యర్థంగా శోకిస్తావు? రాముడు త్రికూటాచలంలో సుఖంగా ఉన్నాడు. నిన్ను క్షణంలో వశం చేసుకునేందుకు ఇదంతా రావణుడు సృష్టించిన మాయాజాలమే. సూక్ష్మ దృష్టితో బాగా అవలోకించు, నీకే అర్థమవుతుంది. ఓ జనకబాల, నీ స్వయంవరంలో రావణుని రొమ్ముపై విల్లు పడింది. దానిని త్రుటిలో 2 ముక్కలు చేశాడు నీ పతి. దానికంటే బలమైన వింటిని ప్రహస్తుడు వెళ్ళి ఎలా తీసుకురాగలడు? వాళ్ళు మాయా శిరస్సు ధనువు తీసుకొచ్చారు అని సరమ చెప్పేటంతలో గాలి తాకిడికి దీపం మారిపోయినట్టు, మేఘాల మధ్య క్షణకాలం ఇంద్రధనస్సు మెరిసి మాయమైనట్లు, క్షణంలో కృత్రిమ శిరస్సు ధనస్సు మటుమాయమైనాయి.
ఇదంతా గమనించి జానకి శరమతో, నీ బుద్ధి కుశలతకు నా జోహార్లు. రాక్షసమాయలన్నీ నీకు బాగా తెలుసునమ్మా అంటూ సరమను దగ్గరకు పిలిచి హృదయానికి హత్తుకొని, లంకకు నీవు రాణివవుతావు అని ఆశీర్వదించింది. ఆ సమయంలో అయోధ్యానాథుడు సుఖంగా ఉన్నాడని ఆకాశవాణి పలికింది. దాంతో సీతాదేవి ఆనందానికి అవధులు లేవు. తదుపరి అంశం మండోదరి జానకిని సందర్శించడం. ఇదిలా ఉండగా అక్కడ పతివ్రత గుణసరిత్తు జ్ఞానఖని ఎవరి సౌందర్యం ముందు మన్మథుడు కూడా తీసికట్టు అట్టి మండోదరికి జానకిని దర్శించాలి అని మనస్సు తహతహలాడింది. లంకాధీశుడు పరమ చింతాక్రాంతుడై ఏకాంతంగా మండోదరితో ఏమన్నాడో వినండి. ఓ శుభ కళ్యాణి, నీవు అశోకవనానికి వెళ్ళి జానకిని సమాధానపరిచి నా పడక గదికి వచ్చేటట్లుగా చేయవలసింది. నీవు పతివ్రత శిరోమణివి, ఎలాగైనా ఈ కార్యాన్ని సాధించవలసింది అనగా మండోదరి బయటకు చిరునవ్వుతో అలాగే అంటూ బయలుదేరింది. చంద్రునిలోనైనా మచ్చ ఉన్నది, కాని మచ్చలేని అపూర్వమైన ముఖవర్చస్సు కలది మండోదరి. వెంటనే బయలుదేరి అశోకవనాన్ని చేరింది. భూజాత అయిన జానకితో మీ దర్శనానికి మండోదరి వచ్చిందని త్రిజట తెలుపగా జానకి ఎంతో ఆనందించింది. పుష్కర సమయంలో జాహ్నవి గౌతమిని కలుసుకోవడానికి వెళ్ళినట్లు చాతుర్య సరోవర మరాళమైన సుగంధ చంపక కళికయైన మండోదరి జానకి వద్దకు వెళ్ళింది. సీత పాదపద్మములకు మండోదరి నమస్కరించగానే సీత ఆమెను వెంటనే ప్రేమతో లేవనెత్తి హృదయానికి హత్తుకుంది. వారి కలయిక మూర్తీభవించిన గంగా యమునల వలె, లక్ష్మీ పార్వతుల వలె, శచి సరస్వతుల వలె, కృష్ణ గోమతుల వలె, మందాకిని భోగావతుల వలె గోచరించింది. మండోదరి తను భర్తకు ఇచ్చిన మాట మరచి స్వానంద సాగరంలో లీనమైంది. 64 అంతఃకరణాలతో జానకితో తాదాత్మ్యం చెందింది. వేద శాస్త్రాలన్నీ ఏకమైనట్లు బ్రహ్మానందంలో తన్మయులై ఒకరిలో ఒకరు లీనమైనారు. దశకంఠుని రాణి అయిన మండోదరి జానకితో, నేడు ఎంతో సుదినం, నాకు మీ దర్శన భాగ్యం లభించింది అని ఒక క్షణం ప్రశాంతంగా కూర్చున్నది. పిదప మండోదరి మధురవచనాలతో సకల భూతాల పట్ల సమతతో వర్తించేది ఆ రఘురాముడు ఒక్కడే. తరంగాలు ఎన్నైనా సాగరం ఒక్కటే, ఎళ్ళు ఎన్నైనా ఆకాశం ఒక్కటే, మణులు ఎన్నైనా దారం ఒక్కటే, అలాగే అలంకారాలు ఎన్నైనా బంగారం ఒక్కటే, అలలెన్నో కాని నీరు ఒక్కటే, ఎన్ని అక్షరాలున్నా ఓంకారం ఒక్కటే, అవయవాలు అపారం కాని శరీరం ఒక్కటే, ఆకులు అపారం కాని వృక్షం ఒక్కటే, జలచరాలు ఎన్ని ఉన్నా నీరు ఒక్కటే, అలాగే సర్వవ్యాపకుడు ఒక్కడే. చరాచరములైన సకల జీవరాశులలో ఆ అయోధ్యానాథుడు వసించి ఉన్నాడు. అలాంటప్పుడు దశముఖుని ప్రేమిస్తే దోషమేముంది అని అడిగింది. సకల దేహాలలో అయోధ్యాధీశుడే నిండి ఉన్నప్పుడు లంకేశుని అన్యంగా ఎందుకు భావిస్తావు? సీత, ఆయనపై అనవసరంగా దురాగ్రహం చెందడం ఎందుకో నాకు తెలియచెప్పవలసింది అని అన్న మండోదరి మాటలు విని జానకి నవ్వుతూ, అత్యంత బలశాలి అని నిరూపించుకొనుటకు ఆకాశాన్ని బద్దలు కొట్టాలా? భేదభావం లేక సర్వభూతాలలో నిండినవాడు ఆ సారంగపాణి ఒక్కడే. మాయతో భాసిల్లుతున్నాయి జగత్తు ఆకాశం. ఎండమావులలో నిండుగా నీరు, మోడువారిన చెట్టుకు పక్వమైన ఫలాలు, స్వప్నంలో సంపూర్ణంగా సంపద లభించడం, అద్దంలో కనపడే ధనంతో దరిద్రుని మనోరథం నెరవేరడం అన్నీ మిథ్యలే. అలంకారాలన్నీ మిథ్య, సువర్ణం ఒక్కటే సత్యం, తరంగాలన్నీ మిథ్యాభాస, ఉన్నది నీరు ఒక్కటే. అలా రఘునందనుడు ఒక్కడే అభేద స్వరూపుడు. ఇహ రావణుడు ఎవరు? ఎలా సంభవం?
బ్రహ్మానంద స్వరూపినితో అన్యత్వానికి తావు లేదు. ఇక్కడ సీత, మండోదరి కూడా మిథ్యాభాసాలే. అలాంటప్పుడు రావణుడు ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మాండం ఎంత గొప్పదో ఆకాశం అంత ప్రచండమైనది. అటువంటప్పుడు ఎవరు బలవంతులని చెప్పగలం? ఈ వాదనంతా వ్యర్థమే. అటువంటి నిర్వికారుడు జగజ్జట్టి ముందర ద్వైత భావ ప్రసక్తే లేదు. ఇక రావణుని కలియడమనేది ఏముంది? ఇంకా బాహ్య దృష్టిని త్యజించలేదా అని సీత పలుకగా, మండోదరి ఆ సర్వవ్యాపకుడు అయోధ్యావాసిగా ఎందుకు మరొక దేశానికి వచ్చాడో నాకు వివరించవలసింది అని అడిగింది. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.